హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్గా బ్లాక్ ఫారెస్ట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ కోసం మనం ముందుగా గ్యాస్ మీద ఒక వెడల్పాటి బౌల్ని పెట్టి అందులో జాలీ ర్యాక్ని వేసి మూత పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. ఈ రెసిపీలో నేను కేక్ టిన్కి బదులుగా ఇంట్లో ఉన్న స్టీల్ బౌల్ని యూస్ చేస్తున్నాను. ఈ స్టీల్ బౌల్ని ఆయిల్తో గ్రీస్ చేసి మైదాతో డస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీ దగ్గర కేక్ మోల్డ్ ఉంటే మీరు దానిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాని మీద ఒక జల్లెడని పెట్టి 1 కప్పు వరకు మైదాని, 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 2 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ని, 1 పించ్ వరకు సాల్ట్ని వేసి అన్నిటినీ బాగా జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల ఇందులో పెద్ద పెద్ద ఉండలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 గుడ్లని వేసుకోండి. 1/2 కప్పు వరకు షుగర్ని, 1/4 కప్పు వరకు ఆయిల్ని వేసి అన్నిటినీ బాగా గ్రైండ్ చేసుకోండి. స్మూత్గా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనం ముందుగానే జల్లెడ పట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్లో వేసి 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. మిశ్రమం అనేది గట్టిగా ఉంది. దీని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి 1/4 కప్పు వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ముందుగానే ప్రిపేర్ చేసిన కేక్ మోల్డ్లో వేసి ఒక టూత్ పిక్ సహాయంతో అంతా ఒకసారి తిప్పుకోండి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేవి తొలగిపోతాయి. ఇప్పుడు ఈ కేక్ మోల్డ్ని ముందుగానే ప్రీహీట్ చేసుకున్న పెద్ద బౌల్లో పెట్టి 35 నుంచి 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. 35 మినిట్స్ తర్వాత ఒకసారి టూత్ పిక్ వేసి చెక్ చేయండి. టూత్ పిక్ గనక క్లీన్గా వస్తే మీ కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. విప్పింగ్ క్రీమ్ని రెడీ చేయడానికి ఒక బౌల్లో 1 కప్పు వరకు క్రీమ్ని తీసుకొని బీటర్ సహాయంతో వీటిని స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకోండి. నేను ఇక్కడ నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ని యూస్ చేశాను. నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ అనేది అవైలబుల్గా లేకపోతే అమూల్ ఫ్రెష్ క్రీమ్నైనా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను బౌల్ని తలకిందులుగా వేసినా కూడా విప్పింగ్ క్రీమ్ అనేది చాలా స్టిఫ్గా ఉంది. మనకి పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చిన్న బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు చక్కెరని, 1/4 కప్పు వరకు నీటిని వేసి చక్కెర నీటిలో కరిగేంత వరకు కలుపుకోండి. ఈ లోపల కేక్ అనేది చల్లారిపోయింది. చల్లారిపోయిన కేక్ని చాకు సహాయంతో అంచులని సపరేట్ చేసుకోండి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత కేక్ని డీమోల్డ్ చేసుకోండి. చూడండి, కేక్ అనేది ఎంతో పర్ఫెక్ట్గా స్పాంజీగా రెడీ అయ్యిందో. ఇదే ప్రాసెస్ని ఫాలో అయితే మీ కేక్ కూడా ఇంతే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. డెకరేషన్ చేయడానికి కేక్ని లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 లేయర్స్ లాగా కట్ చేశాను, కానీ నేను ఇందులో 3 లేయర్స్ని మాత్రమే యూస్ చేస్తున్నాను. పైన ఉన్న లేయర్ని నేను ఈ కేక్లో యూస్ చేయడం లేదు. చూడండి, లేయర్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయో. కేక్ని డెకరేట్ చేసుకోవడానికి ముందుగా టర్న్ టేబుల్ మీద కేక్ బోర్డ్ని పెట్టి ఒక కేక్ లేయర్ని ఉంచి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్తో మాయిస్ట్ చేసుకోవాలి. ఇలా మాయిస్ట్ చేసుకున్న తరువాత మనం ముందుగానే రెడీ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని ఒక పైపింగ్ బ్యాగ్లో వేసి కేక్ లేయర్ మీద అప్లై చేసుకోవాలి. ఇలాగే రెండో లేయర్ని కూడా షుగర్ సిరప్తో మాయిస్ట్ చేసి విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇదే విధంగా మూడో లేయర్ని కూడా షుగర్ సిరప్తో మాయిస్ట్ చేసి దీని మీద కూడా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. మిగిలిన విప్పింగ్ క్రీమ్ని మనం కేక్ సైడ్స్లో కూడా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని ఒక ప్యాలెట్ నైఫ్ సహాయంతో మనకి ఎంత వీలైతే అంత స్మూత్గా లెవెల్ చేసుకోవాలి. ఇలా లెవెల్ చేసుకున్న తర్వాత కేక్ని మనం 30 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి దాని తర్వాత ఫైనల్గా ఐసింగ్ చేసుకోవాలి. బేకరీస్లో కూడా కేక్ని ఇలాగే రెడీ చేస్తారు. అందుకనే వాళ్ళ కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. 30 మినిట్స్ తర్వాత కేక్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఫైనల్గా ఐసింగ్ చేసుకోవాలి. ఐసింగ్ చేసుకోవడం కోసం మనం ముందుగానే విప్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని ఒక పైపింగ్ బ్యాగ్లో వేసి కేక్ని అంతా కవర్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ని స్మూత్గా చేసుకోవడానికి మనం ఒక ప్యాలెట్ నైఫ్ సహాయంతో లేకపోతే స్క్రాపర్ సహాయంతో అయినా మనకి ఎంత వీలైతే అంత స్మూత్గా చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన కేక్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ లోపల మనం దీని ఫైనల్ గార్నిష్ కోసం చాక్లెట్ని గ్రేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చాక్లెట్ కాంపౌండ్ని యూస్ చేస్తున్నాను. మీ దగ్గర చాక్లెట్ కాంపౌండ్ లేకపోతే మీరు డైరీ మిల్క్ చాక్లెట్నైనా యూస్ చేయవచ్చు.
ఫ్రిడ్జ్లో నుంచి కేక్ని తీసి గ్రేట్ చేసిన చాక్లెట్తో కవర్ చేసుకోవాలి. చాలా రకాల కేక్ రెసిపీస్ మన ఛానల్లో ఇంతకు ముందు కూడా అప్లోడ్ చేశాను. మెజరింగ్ కప్స్ లేకపోయినా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ రెసిపీ కూడా మా ఛానల్లో అవైలబుల్గా ఉంది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కేక్ రెసిపీస్ని ఒకసారి మా డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. ఈ కేక్ రెసిపీస్ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. రోజ్ ఫ్లవర్స్ని రెడీ చేయడానికి ఇక్కడ R18 నోజల్ని తీసుకున్నాను. ఒక పైపింగ్ బ్యాగ్లో నోజల్ని వేసి ఒక సైడ్ మాత్రమే రెడ్ ఫుడ్ కలర్ని వేశాను. ఈ పైపింగ్ బ్యాగ్లో విప్పింగ్ క్రీమ్ని వేసి రోజ్ ఫ్లవర్స్ని రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రోజ్ ఫ్లవర్స్ని రెడీ చేసుకోవాలి. మొదటిసారి పర్ఫెక్ట్గా రాకపోయినా రెండోసారి మూడోసారి ట్రై చేయడం వల్ల రోజ్ ఫ్లవర్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా రెడీ చేసిన రోజ్ ఫ్లవర్స్ని ఒక సిజర్ సహాయంతో కింద నుంచి కట్ చేసి కేక్ మీద సెట్ చేసుకోవాలి. ఇలాగే మిగతా రెండు కూడా నేను ప్రిపేర్ చేశాను. అంతే ఫ్రెండ్స్, మనం చేయాలి అనుకుంటే ఎంత కష్టమైనా సింపుల్గా చేసేయవచ్చు. లేకపోతే ఎంత ఈజీ అయినా కూడా మనకి కష్టంగానే అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ A to Zని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళకండి. పైపింగ్ బ్యాగ్లో మిగిలిపోయిన క్రీమ్ని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఒక స్పాచులా సహాయంతో క్రీమ్ని అంతా కలుపుకోండి. ఇలా కలపడం వల్ల ఒక చోట ఉన్న ఫుడ్ కలర్ అనేది క్రీమ్ మొత్తం కలిసిపోతుంది. ఇలా కలుపుకున్న క్రీమ్తో మనం హ్యాపీ న్యూ ఇయర్ అయినా, హ్యాపీ బర్త్డే అయినా, హ్యాపీ యానివర్సరీ అయినా ఏదైనా రాయవచ్చు. నేను న్యూ ఇయర్ కోసం ఈ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని రాశాను. దీని మీద 2025 అని కూడా రాశాను. రైటింగ్ మీద మాత్రం వెళ్ళకండి, అంత బాగా రాయలేదు. ఇంకా ఎలాంటి కేక్ రెసిపీస్ని మీరు ట్రై చేయాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ రెసిపీస్ని మీతో షేర్ చేస్తాను. ఈ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. కామెంట్స్లో హ్యాపీ న్యూ ఇయర్ అని రాయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.